హాయ్ అండి, నేను మీ భారతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఫ్రాక్ వేసుకుంటే ఏ విధంగా ఉంటుందో చూపిమని చెప్పారు కదండి. ఇక్కడ చూడండి, వేస్తే ఈ విధంగా ఉంది. ఇది ఒక 6 to 8 years వరకు మనం ఈ మెజర్మెంట్ యూజ్ చేసుకోవచ్చు. ఇక చూడండి, బ్యాక్ డిజైన్ కూడా నేను ఏ విధంగా పెట్టాను. ఈ మెజర్మెంట్ నేను బాడీ మీద ఏ విధంగా తీసుకుంటానో ఒకసారి చూడండి. ఇక్కడ చెస్ట్ లూజ్ ఇక్కడ చూడండి, కొంచెం పైకి పెట్టుకోండి. 20.5 ఉంది. 20.5 ఇక్కడ నేను తీసుకున్నది ఫ్రాక్ మీద పెట్టినప్పుడు నేను స్టిచ్ చేసేటప్పుడు 24.5 ఉంది. 24.5 ఇక్కడ 20.5 ఉంది కదా. ఇక్కడ మనం లూజ్ అనేది 3 inches ఆర్ 4 inches మన ఇష్టం అండి. 4 కానీ 3 యాడ్ కానీ కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ లూజ్ చూడండి, ఇది కూడా 20.5 ఉంది. కిడ్స్కి చెస్ట్ వేస్ట్ ఆల్మోస్ట్ సేమ్గా ఉంటుంది చాలామందికి. ఇది 20నే ఉంది చూడండి, 20. ఇప్పుడు షోల్డర్ చూడండి, ఏదైనా వాళ్ళు స్లీవ్లెస్ కాకుండా ఇట్లా ఏదైనా హ్యాండ్స్ ఉన్న డ్రెస్ వేసుకొని ఇక్కడ నేను ఫ్రాక్ కోసం ఇక్కడ ఎడ్జెస్ పెడుతున్నా చూడండి. మనం బ్లౌజ్కి అయితే 2 జాయింట్స్ దగ్గర కొలుచుకుంటాం కదా, షోల్డరు దగ్గర ఇక్కడ హ్యాండ్స్ జాయింట్ అయినప్పుడు ఇక్కడ చూడండి క్లియర్గా చూపిస్తాను. వీటికి మటుకు నేనైతే ఇట్లా మెజర్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి 11 inches ఉంది. ఈ షోల్డర్ ఎంత ఉందో దానికి మధ్యలోకి ఫోల్డ్ చేసి తీసుకున్నా, 5.5 తీసుకున్నా. ఇక్కడ నేను 2 జాయింట్ల దగ్గర తీసుకోలేదు చూడండి, ఎక్కడైతే ఇట్లా షోల్డర్ ఎడ్జ్కి ఉంటుందో అక్కడ తీసుకున్నాను. దీన్ని కొంచెం మీరు తగ్గించి కూడా తీసుకోవచ్చు. స్లీవ్స్ కొంచెం ఇట్లా స్లీవ్లెస్ వేసినప్పుడు కొంతమంది ఇట్లా పైకి వేసుకుంటారు కదా, నేనైతే ఈ విధంగా మెజర్ చేసుకున్నాను. ఇప్పుడు ఆర్మ్ హోల్ చూడండి, అడిగారు కదండి, ఇక్కడ 11 ఉంది. నేనైతే ఇప్పుడు ఆర్మ్ హోల్ మెజర్ చేసుకోను. మీకు కావాలనుకుంటే ఈ 11 ఉంది కదా, దానికన్నా ఒక కంపల్సరీ 2 కానీ 3 కానీ 2-3 inches యాడ్ చేసుకోవాల్సి వస్తుంది కంపల్సరీ. నేను షోల్డర్ ఎంత ఉందో అంత తీసుకుంటాను. మనం ఫుల్ షోల్డర్ 5.5 తీసుకున్నా కదా, ఆ 5.5 అన్న తీసుకుంటాను, లేకపోతే దానికన్నా ఒక 1/2 inch ఎక్కువైనా పెట్టుకోవచ్చు. ఈ ఆర్మ్ హోల్ అనేది షోల్డర్ 5.5, అదే 5.5ని ఇట్లా ఆర్మ్ హోల్ లాగా పెట్టచ్చు, లేకపోతే నేనైతే ఒక 1/2 inch ఎక్స్ట్రా తీసుకుంటాను ఒక్కొక్కసారి. ఇక్కడ చూడండి, నెక్ అనేది మనం బోట్ నెక్ దాన్ని బట్టి డిసైడ్ కావాల్సి వస్తుంది. ఇక్కడ మనం టోటల్ ఫ్రాక్ లెంత్, వేస్ట్ లూజ్ ఏ విధంగా కొలుచుకుంటామో చూడండి. ఇక్కడ షోల్డర్ దగ్గర టేప్ పెట్టి ఈ వేస్ట్ లూజ్, ఈ బాడీ పొడవు ఎక్కడికి అనేది మీరు కంపల్సరీ ఒక ఫ్రాక్ వేసుకున్నప్పుడే మెజర్ చేసుకోండి. మీరు ప్యాంటు షర్ట్లు అట్లా వేసుకున్నారు అనుకోండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చూపిస్తుంది. ఇక్కడ ఫ్రాక్ లెంత్ అనేది మీ ఇష్టం, ఎంతైనా పెట్టుకోవచ్చు. వీళ్ళు ఇంత పొడవు పెట్టుకున్నారు, మీకు కావాలనుకుంటే పైకి కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, బాడీ పొడవు ఎంత ఉందో దానికి ఒక 1 inch కలుపుకోవాలి. ఈ బాడీ పొడవు ఎంత ఉందో ఇట్లా కొలిచినప్పుడు దానికన్నా ఒక 1 inch. ఇక్కడ ఆర్మ్ హోల్ చూడండి, మీరు కరెక్ట్గా పెట్టుకున్నారనుకోండి ఇట్లా వస్తుంది, వాళ్ళకి చాలా టైట్గా వస్తుంది. ఇక్కడ మనం పెట్టుకున్న లూజ్ అంతా ఇక్కడ కింద ఆర్మ్ హోల్ దగ్గర ఉంటుంది, మనకు కనిపించదు ఎక్కువ లూజ్ ఉన్నట్లు కూడా. ఇంత టైట్గా ఉంటే వాళ్ళకి కుచ్చుకున్నట్లు ఉంటుంది, ఫ్రీగా ఉండదు. రెడీమేడ్ చూడండి చాలా కిందికి ఉంటాయి కదా. ఇక్కడ నేను పెట్టుకున్న 24.5 వచ్చిందని చెప్పాను కదా, 6.2 పెట్టుకున్నాను నేను స్టిచ్ చేసేటప్పుడు. ఇక్కడ చూడండి అది ఉందా లేదా ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి. నేను పెట్టుకున్న లూజ్ అంతా ఇక్కడ సైడ్కి వెళ్ళిపోతుంది, మనకు అంత అనిపించదు. ఇక్కడ 12.5 ఉంది, 12.2 ఉన్నట్లుంది. 24 నేను ఇక్కడ కంపల్సరీ 4 inches అయితే యాడ్ చేసుకున్నా చూడండి, మీకు అర్థమవుతుంది. నా వీడియో మీరు చూసింటే ఇప్పుడు నేను ఎంత పెట్టుకున్నా, బాడీ మీద కోల్చింటే ఎంత పెట్టుకున్నా అనేది మీకు అర్థమవుతుంది. వేస్ట్ కూడా చూడండి, అక్కడ 20.5 వచ్చింది కదా, ఇక్కడ 12 inches అంటే నేను 4 inches యాడ్ చేసుకున్నాను. వీళ్ళు ఇంకా కొంచెం లూజ్ పెట్టమన్నారు కాబట్టి ఇంకా కొంచెం ఒక 1/2 inch లూజే పెట్టాను. మనకు వెనకాల నాడలు కడతాం కాబట్టి మనకు కరెక్ట్గా సరిపోతుంది. నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేద్దామన్నా అమ్మాయి ఆగట్లేదండి. ఓకే, థ్యాంక్ యూ.